హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? వంకాయ పెరుగు చట్నీ అండి. చాలా బాగుంటుందండి ఇది. వంకాయ వేసినట్టు ఉండదు, పెరుగు తిన్నట్టు కూడా ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఇది ఎలా చేయాలి అని అనుకుంటే తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా నేను కుండ తీసుకున్నానండి. కుండలో అయితే చాలా బాగుంటుంది. అందులో ఆయిల్ వేసుకొని ఒక 5 లేదా 6 పచ్చిమిర్చి అలా విరగొట్టి వేసుకోండి. అవన్నీ వేగిన తర్వాత ఒక బౌల్లోకి పక్కకు తీసేసుకుందాం. ఆ బౌల్లోకి మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత మీ కారాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి. బౌల్లోకి మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కలని ఇలాగా పొడవుగా కోసుకొని వేసుకోండి. అవన్నీ వేగిపోయిన తర్వాత ఇలా మెత్తగా అయిపోవాలండి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఇది కూడా పక్కకు తీసేసుకుందాం. బాగా మెత్తగా ఉడికినాయో లేదో చూసుకొని పక్కకు తీసేసుకుందాం. వేపించిన పచ్చిమిర్చి అలాగే వంకాయ ముక్కలను మిక్సీలోకి వేసుకుని మిక్సీ వేసుకోండి. ఇప్పుడు అదే నూనెలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, అలాగే 2 లేదా 3 ఎండుమిర్చి, అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసుకొని వేపించుకోండి. అలా వేపించుకున్న తర్వాత ముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది తీసి ఆ తాలింపులో వేసేద్దాం. తాలింపులో వేసుకుని ఒక 2-3 సార్లు అలా తిప్పుకోండి. వంకాయ అంటే పడని వారు, అలాగే పెరుగంటే పడని వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు గడ్డ పెరుగు తీసుకుని చిక్కగా ఉండాలండి, పలుచగా వాటర్ కట్ట కలుపుకోకుండా పెరుగు తీసుకుని అందులో టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అది మొత్తం కలిసేంత వరకు మెల్లగా తిప్పుకోండి. పెరుగు చిక్కగా ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. చిక్కగా ఉండాలి పెరుగు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తేనే కదండి ఎలా ఉందో తెలిసేది. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుని ముందు చేసుకున్న ఆ మిశ్రమంలో ఈ పెరుగు మొత్తం వేసేసుకోండి. వాటర్ అసలు యాడ్ చేయొద్దండి. వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కలను మీడియం సైజ్ 3 కట్ చేసుకుని సన్నగా అవి వేసేసుకోండి. అవి వేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర శుభ్రంగా కడుక్కుని వేసేసుకుందాం. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.